నెక్స్ట్ వన్ ఇన్ కేస్. ఇన్ కేస్ అనేది ఎప్పుడు వాడాలి? నౌ లెట్ us look at the difference between in case and if. యాక్చువల్గా ఇన్ కేసే చెప్దాం అనుకున్నాను, కానీ చాలామంది ఇన్ కేసు ఇఫ్ రెండు ఒకటే అనుకుంటారు. ఇది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఓకే, ఇన్ కేస్ ఇఫ్, ఇన్ కేసు ఇఫ్ రెండు ఒకటే అనుకుంటారు, బట్ దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అఫ్ కోర్స్ బోత్ ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్, రెండు సబార్డినేటింగ్ కంజంక్షన్సే, కానీ ఒకటి ప్రికాషనరీ స్టెప్ కింద యూజ్ చేస్తాము. అంటే ముందరే మనం ఆ పని జరిగే ముందరే ప్రికాషన్ కింద ఈ పని చేస్తున్నట్టు యూజ్ చేస్తాము ఒక దాంట్లో, ఇన్ కేస్లో. బట్ ఇఫ్లో కండిషన్, ఇఫ్ అనేది ఒక కండిషన్, ఇలా జరిగితేనే అది జరుగుతుంది. ఇట్స్ అ కండిషనల్ సెంటెన్స్. రెండు డిఫరెంట్గా ఉంటుంది, కానీ సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇన్ కేసు ఇఫ్ రెండు యూజ్ చేసేస్తారు. దట్ ఈస్ రాంగ్. ఒకసారి మనం సెంటెన్సెస్ చూద్దాం. టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్. ఒకవేళ వర్షం పడుతుందేమో అంబ్రెల్లా తీసుకుంటున్నాం, అంటే వర్షం పడుతుందో లేదో తెలియదు, ప్రికాషన్ కింద అంబ్రెల్లా తీసుకుంటున్నాము. టేక్ అన్ అంబ్రెల్లా ఇఫ్ ఇట్ రెయిన్స్. ఒకవేళ వర్షం పడితే నువ్వు అంబ్రెల్లా తీసుకో. ఓకే, డిఫరెన్స్ ఉంది కదా రెండిట్లో. నెక్స్ట్ వన్, నువ్వు మర్చిపోతావేమో ఫోన్ నెంబర్ రాసుకో. రైట్ డౌన్ ద ఫోన్ నెంబర్ ఇన్ కేస్ యూ ఫర్గెట్ ఇట్. అంటే నువ్వు మర్చిపోతావో లేదో తెలియదు, కానీ ప్రికాషన్ కింద ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ రాసి పెట్టుకో. ఇదే సెంటెన్స్ రైట్ డౌన్ ద ఫోన్ నెంబర్ ఇఫ్ యూ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే నువ్వు మర్చిపోతే, ఒకవేళ నువ్వు మర్చిపోతే ఆ కండిషన్ అయితే నువ్వు ఫోన్ నెంబర్ రాసి పెట్టుకో. ఒకటేమో ప్రికాషన్ కింద యూజ్ చేస్తున్నాము, ఒకటేమో కండిషన్ కింద యూజ్ చేస్తున్నాము. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ దగ్గర మనము ఇది లాజికల్లీ ఫ్లాడ్ అండి. అంటే ఏంటంటే ఇల్లాజికల్. గ్రామటికల్గా ఈ ఎగ్జాంపుల్ కరెక్టే, కాకపోతే ఇల్లాజికల్ అనమాట. నువ్వు మర్చిపోతే అప్పుడు ఫోన్ నెంబర్ రాసుకో, అంటే ఆల్రెడీ మర్చిపోయి ఉంటే ఫోన్ నెంబర్ రాసుకో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయి. అంటే దీన్నే రెండు విధాలుగా చెప్పచ్చు. కాల్ మీ ఇన్ కేస్ దెర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఎందుకైనా మంచిది, నాకు ఒకసారి కాల్ చేయి. కాల్ మీ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. దీన్నే తిరిగేసి చెప్పామనుకోండి, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కాల్ మీ. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే, కండిషన్ ఉంటే నాకు కాల్ చేయి, లేకపోతే అవసరం లేదు. చెక్ ద గ్యాస్ ఇన్ కేస్ యూ ఫర్గాట్ టు టర్న్ ఇట్ ఆఫ్. అదే ప్లేస్లో చెక్ ద గ్యాస్ ఇన్ కేస్ యూ ఫర్గాట్ టు టర్న్ ఇట్ ఆఫ్ ప్లేస్లో చెక్ ద గ్యాస్ ఇఫ్ యూ ఫర్గాట్ టు టర్న్ ఇట్ ఆఫ్. ఒక దగ్గర ఇన్ కేస్ వాడుతున్నాం, ఒక దగ్గర ఇఫ్ వాడుతున్నాం. ఇన్ కేస్ వాడినప్పుడు మీనింగ్ ఏంటి? నువ్వు మర్చిపోతావో లేదో తెలీదు, కానీ ఎందుకైనా మంచిది ప్రికాషన్ కింద ముందరే చెక్ చేయి గ్యాస్ని. ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇఫ్ యూ ఫర్గాట్ టు టర్న్ ఇట్ ఆఫ్ చెక్ ద గ్యాస్. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే నువ్వు చెక్ చేయి ఒకసారి వెళ్ళి. సేవ్ మై నంబర్ ఇన్ కేస్ యూ గెట్ లాస్ట్. నువ్వు ఒకవేళ తప్పిపోతావేమో, నా నెంబర్ సేవ్ చేసుకొని ఉండు. తప్పిపోతారో లేదో ఇంకా తెలీదు, ప్రికాషన్ కింద. క్యారీ ఎక్స్ట్రా మనీ ఇన్ కేస్ యూ నీడ్ ఇట్. ఒకవేళ నీకు అవసరం పడుతుందేమో, ఎందుకైనా మంచిది కొంచెం ఎక్స్ట్రా మనీ పెట్టుకో. క్యారీ ఎక్స్ట్రా మనీ ఇఫ్ యూ నీడ్ ఇట్. ఒకవేళ నీకు అవసరం అయితే ఎక్స్ట్రా మనీ పెట్టుకో, ఎక్స్ట్రా మనీ క్యారీ చేయి నీతో పాటు. ఒక దగ్గరేమో కండిషన్, ఇఫ్ అనే దగ్గర కండిషన్. ఎందుకు? ఇఫ్ అనేది కండిషనల్ సెంటెన్సెస్ గురించి చెప్తుంది. ఈ ఇఫ్కి నాట్ పెడితే ఇఫ్ నాట్ అవుతుంది కదా. ఇఫ్ నాట్ని ఎలా యూజ్ చేయాలి? ఇఫ్ నాట్కి కూడా అలా డైరెక్ట్గా యూజ్ చేయకూడదండో. ఇఫ్ నాట్ యూజ్ చేసే దగ్గర అన్లెస్ కూడా యూజ్ చేయొచ్చు. దీని గురించి తెలుసుకోవాలంటే నేను ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఇఫ్ నాట్, అన్లెస్, ఈ రెండు ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఇఫ్ అండ్ ఇన్ కేస్, అండ్ యూ గాట్ అన్ ఐడియా హౌ టు యూజ్ ఇన్ కేస్ అండ్ ఇఫ్. మూడు విషయాలు తెలుసుకున్నామండి. వాట్ ఇఫ్, ఇన్ కేస్ మెయిన్ డిఫరెన్స్ చూసాము. ఇన్ కేస్, ఇఫ్ ఎలా ఎప్పుడు వాడాలి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూసాము. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆర్ ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ వీడియో ప్లీజ్ do comment. That's all for today. Thank you.